ఇక నెల్లూరులో రొట్టెల పండుగ రెండో రోజుకు చేరుకుంది. భారీ సంఖ్యలో భక్తులు అనూహ్యంగా తరలివచ్చి పండుగ ఘట్టాన్ని కిక్కిరితం చేశారు. అర్ధరాత్రి నిర్వహించనున్న గంధోత్సవానికి నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు సున్నాల చెరువు, స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద కోరికల రొట్టెలను పరస్పరం మార్పిడి చేసుకునే సాంప్రదాయంలో పాల్గొంటున్నారు. నీటిలో నిలబడి భక్తులు తమ కోరికల రొట్టెలను మార్చుకుంటూ బారా సాహిబ్ దర్గా సేవలు స్మరించుకుంటున్నారు. దర్గా మిట్టా ప్రాంతం భక్తుల రద్దీతో జనసంద్రంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, రొట్టెల పండుగ ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి భక్తులకు అధికారులు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ మనం చూసినట్టయితే రెండో రోజు రొట్టెల పండుగ ఒక భారీ జనసందోహం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఇక్కడ భక్తులు, రొట్టెల పండుగ భక్తులు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ పోటీదారు సన్నాల చెరువులో రొట్టెల మార్పిడి కార్యక్రమాన్ని, కోరికల రొట్టెల మార్పిడి కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగుతా ఉంది. మనం చూసినట్టయితే ఇప్పుడు మనం దర్గా ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా
ఉదయం వేకువ నుంచి కూడా క్యూ లైన్లతో కిటకిటలాడుతా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. ఇక్కడ మనం చూసినట్టయితే ఉచిత దర్శనం కోసం భక్తులు ఇక్కడ తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో అనూహ్యంగా భక్తులు తరలి వారిని నిలువు నుంచి వరుస క్రమాల్లో నిలువరించి వారికి దర్శనం కల్పిస్తున్నారు. ఇప్పుడు వీరంతా ఇక్కడ వెళ్లే భక్తులంతా కూడా ఇక్కడ బార్గా షాహీద్ దర్గా ఇక్కడ 12 మంది మృతవీరులు దర్శించుకునేందుకు కూడా ఇక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వైవిధ్యమైన సంప్రదాయం. ఇక్కడ టెంకాయలను కొనుగోలు చేసి ముందు టెంకాయలను సమర్పించి ఇక్కడ మత సామరస్యంగా ఇక్కడ హిందువులు భారీగా తరలి రావడం జరుగుతూ ఉంది. మనం చూసినట్టయితే టెంకాయలను సమర్పించడం ముందుగా సాంప్రదాయానికి ప్రత్యేకంగా మత సామరస్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారంతా కూడా వారి సంప్రదాయాలను అనుసరించి ఇక్కడ ఒక పూజ సమర్పించి వారు ఇప్పుడు ఇక్కడ దర్గాలోకి వెళ్లి ఇక్కడ 12 మంది మృతవీరులను బారా సాగిదాలు దర్శించుకొని సొన్నాల చెరువులో ఘాటు వద్దకు చేరుకొని అక్కడ ఈ భక్తులంతా కూడా కోరికలు రొట్టెని మార్చుకుంటారు. గతంలో ఏ కోరికనైతే కోరుకుంటారో ఆ కోరిక నెరవేరిన తర్వాత ఆ రొట్టెను సొన్నాల చెరువుకు వచ్చి సొన్నాల చెరువులో నిలబడి ఇక్కడ ఆ కోరికను మరొకరికి ఆ కోరిక ఉన్న వారికి ఆ రొట్టెను సమర్పించడం జరుగుతూ ఉంది. మనకు ఇక్కడ భారీ బందోబస్తు అనూహ్యంగా ఇక్కడ భక్తుల సంఖ్య తరలి రావడంతో భారీ బందోబస్తు కొనసాగుతూ ఉంది. మనకు పోలీస్ అధికారులు కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ చెప్పండి భారీ బందోబస్తు కొనసాగుతా ఉంది. మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ప్రాంతం చూసినట్టయితే భక్తులతో కిటకిటలాడుతా ఉంది. వీరంతా దర్గాలోకి వెళ్లే ప్రాంతం ఇది. దగ్గరకు వచ్చేసారు. దాదాపుగా బర్లాంగ్ దూరం ఉండే క్యూల నుంచి భక్తులంతా కూడా దగ్గరికి వచ్చి దర్గాలోకి ప్రవేశించే ఆనందంతో వీరంతా ఉన్నారు. ఇక్కడ మనకు చూసినట్టయితే ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఇక్కడ మనం ఇక్కడ భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రొట్టెని తీసుకోబోతున్నారు, ఏ రొట్టెని వదిలేరా? అక్కడ చూడండి, మీరు చెప్పండి. ఎప్పుడు ఎన్ని దఫాలుగా వస్తున్నారు? ఇప్పుడు ఏ రొట్టె తీసుకుంటున్నారు మీరు? ఇక్కడ మనం చూసినట్టయితే పెళ్లి రొట్టె తీసుకున్నారు. కాళాస్త్రి నుంచి వచ్చారు, పేరు మణి, కాళాస్త్రి నుంచి వచ్చారు, పెళ్లి రొట్టె తీసుకున్నారు. ఆ కోరిక నెరవేరడంతో ఆ కోరికను సమర్పించుకొని ఆ కోరికకు సంబంధించిన రొట్టెను సొన్నాల చెరువులో సమర్పించి ఇటు మరొకరికి తమ్ముడికి పెళ్లి రొట్టె కోసం కూడా ఇక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ మనం చూస్తాం ఈ భక్తులంతా కూడా ఈ భక్తి విశ్వాసంతో పై విశ్వాసంతో మొహరం జరుపుకొని ఈ రోజు పెద్దలను స్మరించుకుంటూ జరిపే ఆ పండుగకు ప్రత్యేకగా ఈ రోజు భక్తులంతా కూడా అధిక సంఖ్యలో తరలించారు. నిన్న మొహరం సందర్భంగా వీరు కొంత సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు భారీగా తరలి రావడం, అనూహ్యంగా తరలి రావడంతో భారీ బందోబస్తు కొనసాగుతా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రాంతంలో ఇక్కడ మరికొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెలుసాయి ఎక్కడ ఏ రొట్టె తీసుకున్నారు మీరు? చెప్పండి. అయిందే? గతంలో కూడా వచ్చారా? అప్పుడు ఏ రొట్టె తీసుకున్నారమ్మా? చెప్పండి, మీ పేరు చెప్పండి. ఎక్కడ మీరు ఒక్కరే వచ్చారు? అందరూ కలిసి వచ్చారు? ఎక్కడ ఫ్యామిలీ ఎక్కడ? ఓకే, మీరు చెప్పండి. ఇద్దరు ఎక్కడికి? ఇక్కడ మీకు క్యూ ఇది ఎలా ఉంది దర్శనానికి? బాగా మనం
ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ అందరూ కూడా వారా సాగిదల మీద భక్తి విశ్వాసంతో వారంతా తరలి వచ్చి 600 ఏళ్లకు పూర్వం నుంచి జరిగే ఈ విశేషం ఇక్కడ రొట్టెలు మార్చుకొని కోరికల రొట్టెలను స్వీకరించి ఆ కోరిక నెరవేరిన తర్వాత మరొకరికి ఆ రొట్టెలను సమర్పించే ఈ విధానానికి సంబంధించి భక్తులంతా కూడా విశ్వాసంతో ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ అనూహ్యంగా తరలి వచ్చారు. ఇది 2వ రోజు అనూహ్యంగా తరలి వచ్చారు. రాత్రి గ్రంథోత్సవం, అర్ధరాత్రి జరిగే గ్రంథోత్సవం సందర్భంగా ఒక పక్క నిర్వాహకులు ఏర్పాట్లతో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ అమీనా మసీదు, కోటమెట్లోని అమీనా మసీదు నుంచి కడప పీఠాధిపతి ఆధ్వర్యంలో గ్రంథాన్ని తరలించుకుని ఈ ప్రాంతాన్ని చేరుకుని బారా సాహిత్యులకు గ్రంథం లేపనం చేసిన తర్వాత ఆ బిందెలతో తరలి వెళ్లి సొన్నాల చెరువులో ఆ బిందెలను శుద్ధి చేయడం, రొట్టెల పండుగను ప్రారంభించడం ఇక్కడ జరుగుతా ఉంది. ఈ రోజు అర్ధరాత్రి జరిగే గ్రంథోత్సవానికి అంతా కూడా రంగం సిద్ధమై ఉంది. భక్తులంతా కూడా ఆ గ్రంథోత్సవాన్ని సందర్భాన్ని ఉత్సవాన్ని చూసేందుకు కూడా వీరంతా కూడా త్వరగా వారాసాగిలు దర్శించుకుని సొన్నాల చెరువులో రొట్టెలను మార్చుకునే క్రమాన్ని కొనసాగిస్తూ కూడా తొందరగా అర్ధరాత్రి జరిగే ఆ విశేషాన్ని కూడా వీరంతా వేచి ఉంటారు. ఈ ప్రాంతం అంతా కూడా జన సునామీగా మారుతోంది. ఇప్పటికే ముఖ్యంగా భక్తులు పోలీస్ శాఖ భారీ బందోబస్తు నిర్వహించి భక్తులను నిలువరిస్తున్నారు. క్యూ లైన్లు కూడా నిలువరించి ఒత్తిడి లేకుండా తొక్కిసలాట లేకుండా పోలీసు మనం చూసిన ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడ ఉండేవాళ్ళు చెప్పండి విశేషం. ఇక్కడ మనకు మొదటిసారి ఈ విశేషాన్ని తెలుసుకుని మొదటిసారి వచ్చిన వాడు ఇక్కడ విశేషాన్ని తెలుసుకుని రొట్టెలను మార్చుకునేందుకు ఇక్కడ రావడం జరుగుతా ఉంది. ఇక్కడ మరొక ప్రత్యేక కార్యక్రమం ఇక్కడ మనం మాట్లాడు. నార్మల్ గా భాష ఎన్నోసార్లు అటెండ్ కానీ రొట్టెల పండుగ ఇదే మొదటిసారి అటెండ్ అవడము. మేము రొట్టె తీసుకోవడం జరిగింది. అంత మంచి జరిగితే ఇంకా వచ్చిన భక్తులు అందరూ మంచిగా అరేంజ్ చేస్తారు. ఇక్కడ ఏర్పాటైన బాగుంది, బాగుంది. అక్కడ సెక్యూరిటీ మనకి ఇక్కడ హోదాలు జరిగినా కానీ అక్కడ మనకు చాలా ఇక్కడ వచ్చినందుకు చాలా మంచిగా అనిపించింది. ఇంకెంతో మంది రావాలని మనకు అందరికి మంచి జరగాలి. మనం వచ్చినందుకు అందరూ బాగుంటుంది, మనం బాగుంటుంది. మీరు ఏ రొట్టె మార్చుకున్నారు? ఏ రొట్టె కోసం వచ్చారు? మేము జాబ్ రొట్టె తీసుకున్నామండి. ఇంతకుముందు ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ జాబ్ రొట్టె తీసుకోవడం, జాబ్ రావాలని జాబ్ రొట్టె తీసుకోవడం. ఇంకోటి అన్న బిజినెస్ చేస్తారు, ఆయన కోసం బిజినెస్ రొట్టె. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఈ మిఠాయి అంగళ్ళు ఇక్కడ బారాసాయి దర్గా రొట్టెల పండుగకు వచ్చి మిఠాయిలను కొనుగోలు చేయడం అనేది ఎంతో విశేషంగా, ఎంతో భక్తిభావంగా ఇక్కడ భావిస్తారు. ఇక్కడ మనకు చెప్పండి, మీరు మాట్లాడండి, మాట్లాడండి. ఎలా ఉంది ఓకే. ఇక్కడ మనం చూస్తే మిఠాయి అంగళ్ళలో ప్రత్యేకంగా ఇక్కడ మిఠాయిలు తయారు చేయడం జరుగుతూ ఉంది. ఈ పండగ కోసం చేసే మిఠాయిలు అందరూ కూడా ఇష్టపడతారు. భక్తులంతా కూడా బారా సాగిదలను దర్శించుకున్న తర్వాత ఈ మిఠాయిలను కొనుగోలు చేసి నోరును తీపి చెరువుకు వెళ్లి అక్కడ రొట్టెలను మార్చుకునే సాంప్రదాయం కొనసాగుతా ఉంది. చెప్పండి, ఇక్కడ మిఠాయిలు ఎలా, ఏ మిఠాయిలు ప్రత్యేకంగా చేశారు? కొనుగోలుదారులు వేటి మీద ఆసక్తి చూపిస్తున్నారు? చూపించండి. ఓకే, పైకి చూపి. ఇక్కడ ఎంతో ప్రత్యేకమైంది ఈరోజు రొట్టెల పండుగలో ఎంతో ప్రత్యేకమైంది హల్వా. ఇక్కడ హల్వా ఒక ప్రత్యేకం. ఇక్కడ మైసూర్ పాకు, జీడిపప్పుతో చేసిన మైసూర్ పాకు ఎంతో ప్రత్యేకం. దర్గాను సందర్శించిన వారంతా కూడా ఇక్కడ ఈ మిఠాయిలు కొనుగోలు నోరు తీపి చేసుకోవడం అనేది ప్రత్యేక ఘట్టంగా వీరు భావిస్తూ ఉంటారు. మనం చూసినట్టయితే మరికొందరితో మాట్లాడదాం. ఇక్కడ ఎంతో విశేషంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
ఇక్కడ మీరు ఏ రొట్టె తీసుకున్నారు? ఏ రొట్టె రొట్టె ఇది చూడండి మధ్య చూడండి. ఇప్పుడే ఎన్నిసార్లు వచ్చారమ్మా మీరు? అమ్మా మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. ఎక్కడి నుంచి వచ్చారు? కిదర్ సే బాత్ కర్ మాట్లాడండి, మీరు కన్నడలో మాట్లాడండి, కన్నడ బేసండి మాట్లాడండి. రొట్టె పట్టుకున్నారా? రొట్టె అదే ఇక్కడ మనం చూసినట్టయితే ముందుగా బారా షాహిదులను దర్శించుకొని ఇక్కడ దర్గాకు కొంచెం వెనక్కి బారా షాహిదులను దర్శించుకొని ఇక్కడ దర్గా సొన్నాల చెరువుకు వెళ్లి వారి బారా షాహిదుల ఆశీస్సులను తీసుకున్న అనంతరం సొన్నాల చెరువుకు వెళ్లి అక్కడ రొట్టెలను మార్చుకోవడం కొనసాగుతుందని భక్తులు కూడా చెబుతున్నారు. ఇది ఒక సంప్రదాయంగా అందరూ కూడా పాటిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఇవి. మధ్యాహ్నం ఈ రొట్టెల గంధోత్సవానికి సంబంధించిన విశేష కార్యక్రమాలు, ప్రత్యేక కార్యక్రమాలు ఇక్కడ కొనసాగుతా ఉన్నాయి. వాటి మధ్యాహ్నం కొనసాగుతాయి. రాత్రి నుంచి కూడా గంధోత్సవం సందడి మొదలవుతుంది అక్కడ. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.